నగరంలోని గాజువాక ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక 3 ఫ్లోర్ల ఉన్న భారీ భవనం అయితే అగ్నికి ఇక్కడ ఆహుతవుతుందని చెప్పాలి. ఇక్కడ 3 ఫ్లోర్లు మనం చూడవచ్చు. సెకండ్ ఫ్లోర్ లో సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఆకాష్ బైజూస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇక్కడ సెకండ్ ఫ్లోర్ మొత్తం అగ్నికి ఆహుతి కాగా థర్డ్ ఫ్లోర్ లో బార్బిక్యూ హోటల్ కూడా ఈ అగ్నికీలలో ఒక్కసారిగా ఎగిసిపడడంతో అక్కడ అది కూడా హోటల్ కూడా ఈ అగ్నికి ఆహుతైందని చెప్పాలి. ఇక కింద ఫ్లోర్ లో ఉన్న వైభవ్ జ్యువెలర్స్ కూడా ఈ మంటలు వ్యాపించే పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగి భారీ ఎత్తున ఇక్కడ అగ్ని కీలనలను అదుపు చేసే ప్రయత్నం అయితే కొనసాగుతోంది. ఇక్కడ మనం లైవ్ లో విజువల్స్ చూడవచ్చు. ఇక్కడ భారీ క్రేన్లను ఉపయోగించి ఇక్కడ దాదాపు ఒక 7 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి పెద్ద ఎత్తున సిబ్బంది ఇక్కడ అగ్నిని అదుపు చేసే ప్రయత్నం అయితే ఇక్కడ కొనసాగుతుందని చెప్పాలి. ఇక్కడ మనం లైవ్ లో విజువల్స్ చూడవచ్చు. ఒక భారీ క్రేన్ సహాయంతో వాటర్ పంపింగ్ అనేది ఇక్కడ కొనసాగుతోంది. అయితే తీవ్రంగా మార్నింగ్ నుంచి శ్రమిస్తూ ఉన్న ఒక్కసారిగా అదుపులోకి వచ్చినట్టుగా అనిపించిన అగ్నికీలలు కానీ అదుపులోకి వచ్చాయి అనుకునే సమయంలోనే మరలా వేరే చోటు నుంచి పొగలు రావటం, వేరే చోటు నుంచి అగ్నికీలలు ఎగిసిపడటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందనే చెప్పాలి. ఈ ప్రమాదంతో చుట్టుపక్కల ఉన్న వాణిజ్య సముదాయాలు కానివ్వండి, పక్కనున్న చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం భయాందోళనకు గురి చేసింది. అయితే అర్లీ మార్నింగ్ ఈ ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఇక్కడ ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు లైవ్ లో విజువల్స్. ఇక్కడ దాదాపు 7 అగ్నిమాపక వాహనాలు, ఒక పెద్ద క్రేన్ ఇక్కడ సహాయంతో వాటర్ పంపింగ్ అనేది కొనసాగుతోంది. అయితే అగ్నికీలలు అయితే అదుపులోకి వచ్చాయని అనుకున్నారు. ఒక 2 గంటల పాటు శ్రమించిన అనంతరం అదుపులోకి వచ్చాయనే భావించారు. అయితే వేరే చోట నుంచి కూడా వెనక నుంచి పొగలు కమ్ముకోవటం, ఒక్కసారిగా పలువైపుల నుంచి పొగలు కూడా కమ్ముకోవటం, అంటే ఇంకా అగ్నికీలలు లోపల ఉన్నాయనే భావన అయితే ఇక్కడ అధికారులు గుర్తించి వెనువెంటనే మరింత సహాయక చర్యలను ముమ్మరం చేసే ప్రయత్నం అయితే ఇక్కడ కొనసాగుతుందనే చెప్పాలి. ఏది ఏమైనా ఈ ఘటన ఒక్కసారిగా గాజువాక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుందనే చెప్పొచ్చు. సో ఇది మనం చూడవచ్చు. ఇక్కడ మనం లైవ్ లో విజువల్స్ అనేవి కొనసాగుతున్నాయి. ఒక పెద్ద ఎత్తున వాటర్ పంపింగ్ అనేది ఇక్కడ కొనసాగుతోంది. చూడొచ్చు రంగంలోకి దిగి అధికారులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ ముఖేష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ, వైజాగ్ నుంచి.